దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుడు ఉచితమైన కృపా బాహుల్యత చొప్పున ఈ విధంగా మీతో ఆయన పరలోకపు వాక్కును పంచుకోవడానికి, చక్కగా ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సదవకాశానికై నేను ఎంతగానో కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఎప్పటికప్పుడు నూతన సందేశములతో, నూతన ఆత్మీయ ఆహారంతో మీరు నింపబడుతూ ఉన్నారు. అందుకై మీరు కూడా దేవునికి కృతజ్ఞత, స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ రోజున, ఈ దినాన మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే అది కేవలం దేవుడిచ్చినటువంటి కృప మాత్రమే. ఈరోజు మనం పొందుకొనుచున్నది, అనుభవిస్తున్నది ప్రతిదీ కూడా దేవుడిచ్చింది. అందుకు కృతజ్ఞతగా ఎప్పటికప్పుడు మన ఆధ్యాత్మిక స్థితిలో పరిపక్వతకు చేకూర్చబడుతూ మనం ముందుకు కొనసాగుదాం. ఈ రోజున మనం ఒక గొప్ప అమూల్యమైనటువంటి సందేశాన్ని దేవుడు మీతో మాట్లాడటానికి కొంత ప్రేరేపణ ఇచ్చాడు. ఆ ప్రేరేపణతో, పరిశుద్ధాత్ముడి యొక్క అన్యోన్య సహవాసముతో, నడిపింపుతో మీతో నేను ఆ మాటలు పంచుకుంటాను. అయితే దానికంటే ముందుగా, చాలామంది వాక్యం వినేటప్పుడు రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. చాలామంది వాక్యం వినేటప్పుడు రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. వారిని మొట్టమొదటిగా ప్రిటెంటివ్ లిజనర్స్. బాగా వినాలి మీరు. ప్రిటెంటివ్ లిజనర్స్ అంటే వినేటప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు, సేవకులు మీ స్థానిక సంఘాల్లో సేవకుడు మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ ఉండి మేము కాకుండా ఇంకెవరైనా సరే సేవకులు మాట్లాడుతున్నప్పుడు బాగా వింటారు, తలూపుతూ ఉంటారు, స్పందిస్తూ ఉంటారు, అంత బాగుంటుంది. కానీ హృదయంలోనికి ఏది వెళ్ళదు. వాళ్ళని ఏమంటారంటే ప్రిటెంటివ్ లిజనర్స్. అంటే వినడంలో వేషధారులు అని అర్థం. దానికి ఏమిటి అంటే వినడంలో వేషధారులు. వారికి ఏం గుర్తుంటుంది? ఏమీ గుర్తుండదు. విన్నట్టు నటిస్తూ ఉంటారు. సేవకుల్ని మెప్పు పొందించడానికి, వీడు బాగా వింటున్నాడు, చక్కటి బిడ్డ అనుకుంటా, విశ్వాసిగా చక్కగా ఎదుగుతున్నాడు అనుకుంటా, ఈ విధంలో అనుకోవడానికి మనిషిని బాల్తో కొట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగమా ఎవరికన్నా? సేవకుడు చక్కగా సిద్ధపాటు కలిగి చెప్తూ ఉంటాడు, అంతా అయిపోతుంది. కానీ వినే మనము నిజముగా జాగ్రత్తగా స్వీకరించుకునే విధి విధానాల్లో ఓ క్రమాన్ని కలిగి మనం వినాలి, దాన్ని స్వీకరించుకోవాలి. రెండో వ్యక్తి ఎట్లా ఉంటారంటే రెస్పాన్సివ్ లిజనర్స్ అంటారు. మనం ఏది మాట్లాడినా, చిన్న మాట చెప్పినా, ఏ సంభవాన్ని చూయించినా, ఏ భక్తుడి గురించి చెప్పినా, ఎలా చెప్పినా సరే ప్రేమగా, ఆప్యాయతగా ఇది నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడని స్వీకరించి దానికి అనుగుణంగా నడిచేవారు చాలామంది ఉన్నారు. ఈ ఇద్దరిలో వాక్యం విని మీరు ఎలా ఉన్నారో, మనందరం ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఒకానొక దినాన ఓ సేవకుడు వాక్యం చెప్తుంటే ఒక స్త్రీ వచ్చి ఒక వ్యక్తి దగ్గర అంటూ ఉందట, ఏంటో ఈ సంఘానికి వచ్చినప్పుడు ఎప్పుడు గర్దిస్తూనే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడుతుంటే నా గురించి మాట్లాడినట్లే ఉంటుంది, నాకు నొప్పి కలుగుతూ ఉంటుంది, నన్నేంటో కించపరుస్తున్నట్లు ఉంటుంది అని అంటే, అమ్మా, వాక్యం అనగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేయడం ప్రారంభమైంది అని సెలవిచ్చాడట. ఏం పరిశుద్ధాత్మో ఏంటో ఇదంతా నాకు తెలియదన్నా అని అంటారా? అలాంటి స్థాయిలో మీరు నేను లేమని మేము అనుకుంటూ ఉన్నాం. చక్కగా వాక్యాన్ని విందాం. వినిన ప్రతి దాన్ని రెస్పాన్సివ్ లిజనర్స్గా ప్రతిస్పందించే గొప్ప వ్యక్తులుగా మనం ఉందాం. ఈ రోజున మూలవాక్యాన్ని చూసి మన టాపిక్ ఏంటో, మనం తీసుకున్న అంశభాగం ఏమిటో మీకు నేను తెలియజేస్తాను. మొట్టమొదటిగా మూలవాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి, నూతన నిబంధన గ్రంథము, కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం గల వాక్యాన్ని చదువుకుందాం. మరలా చెప్తున్నాను. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. చాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశభాగం ఏమిటి అనగా
ప్రత్యేకముగా ఉండుడి లేదా ప్రత్యేకముగా ఉండండి అనే అంశ భాగాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి లేఖ వ్రాస్తూ మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, మనము దేవుని ఆలయమై ఉన్నాం. ఏమై ఉన్నాం? దేవుని ఆలయమై ఉన్నాం. జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. కావున మీరందరూ కూడా బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. సరే, ఈ ప్రత్యేకముగా ఉండుడి అనే అంశాన్ని మనం చక్కగా అధ్యయనం చేస్తూ పరిశీలన చేస్తూ మనము కూడా ఓ ప్రత్యేకత కలిగి జీవించేలాగా మార్చబడదాం. ఈ దినాన ప్రత్యేకంగా ఉండడం అంటే ఏంటి? చాలామంది ప్రస్తుతం ఎలా ప్రత్యేకతగా ఉంటున్నారో దాన్ని పరిశీలన చేద్దాం. చాలామంది, అందరూ వినాలి, సంఘ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా, ప్రత్యేకంగా ఉండడం అంటే చాలామంది ఈరోజు ఇంతకుముందు పాపం షర్ట్ కానీ చీర కానీ ప్యాంటు కానీ ఏదైనా కాస్త చిరిగిపోతేనే చాలా సిగ్గుచేటుగా భావించేవాళ్ళం. కానీ ఈరోజు చించేసుకుంటున్నారు దాన్ని ప్రత్యేకత అనుకుంటున్నారు యవ్వనస్తులు చాలామంది. ఇదా ప్రత్యేకత? కానే కాదు. దానికి పైగా పేరేంటి? టాన్ జీన్స్. ఇదో ప్రత్యేకత. ఈ ప్రత్యేకత వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా అంటే లేదు. ఇంకా ప్రత్యేకత అంటే ఏంటి? ప్రత్యేకత ఎలా అంటే చాలామంది ఇటంతా గుండు కొట్టి చేసుకుంటారు, మధ్యలో ఒక కుప్ప పెడతారు. ఇదొక స్టైల్, ఇదొక ప్రత్యేకత. ఏంట్రా అంటే అదొక ప్యాషన్ అన్న, స్టైల్. ప్రత్యేకంగా అందరిలో కంటే మేము స్పెషల్గా ఉండాలి కదా అని అనుకుంటారు. కొంతమంది హీరోస్ని చూసి, కొంతమంది హీరోలు ఉన్నారు కదా, నాకైతే కొంతమంది తెలుసు, మీకు చాలామంది తెలుసు. ఆ హీరోస్ని చూసి చాలామంది వారికిలాగా బట్టలు వేసుకుంటే ఓ ప్రత్యేకతని, వారికిలాగా నడిస్తే ఓ ప్రత్యేకతని, వారేమో చక్కగా ఏదో సినిమాల కోసం పిలకబెట్టుకుంటారు. మీరు కూడా మగగా దేవుడు పుట్టిస్తే ఆడవారిలా తయారవుతూ ఉన్నారు చాలామంది, పిలకలు వేసుకుంటూ, జుట్టులు అట్లా వేసుకుంటూ. ఈ రకమైన ప్రత్యేకత పోకడ చాలా నడుస్తుంది ప్రస్తుత సమాజంలో. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటి? ఈ ప్రత్యేకత కానే కాదు, ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. బట్టల్లోనూ, వాహనాల్లోనూ, నివాసాల్లోనూ చాలామంది ప్రత్యేకత. నువ్వు ప్రత్యేకత కదా, చక్కగా ఈ చేతితో తినాల్సింది ఈ చేతితో తిను, ఇది కూడా ప్రత్యేకతే కదా. ఈ కార్యాలు కాదు ప్రత్యేకత అంటే. బ్రతికే బ్రతుకులు ఓ గొప్ప ప్రత్యేకత. మనల్ని చూసినప్పుడు ఎంత మంచి ప్రవర్తన, ఎంత మంచి మాట, ఎంత చక్కగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఎంత మంచి మాటలతో కూడిన ఓర్పును, గొప్ప సహనాన్ని చూసాము ఇతనిలో అన్న గొప్పగా చెప్పుకునేంత ప్రత్యేకత కలిగి మనం జీవించాలి. ఓ ప్రత్యేకత కలిగి జీవించడం అంటే క్రీస్తు మనలో కనిపించేంత గొప్పగా బ్రతకడం అని. ఓ ప్రత్యేకంగా బ్రతకాలి అంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, లోకమునకు మేము వెలుగుగాను దేవదూతలకు వేడుకగాను ఉన్నాము అని చెప్తూ ఉంటాడు. అంత ప్రత్యేకత కలిగి మనం జీవించాలి. ఇక్కడ కొరింథీ సంఘానికి కూడా మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు, ప్రత్యేకము కలిగి ఉండండి, ప్రత్యేకంగా ఉండండి అని. ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న ప్రత్యేకతలను పక్కన పెట్టి దేవుడు ఎంత ప్రత్యేకతగా ఉండమన్నాడు, ఎలాగుంటే ప్రత్యేకత కలిగి ఉంటాం, అవన్నిటిని మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ దినాన మీకు ఒక సంతతిని, ఓ జాతిని మీకు పరిచయం చేస్తాను. ఒకే గ్రంథంలో ఉంటుంది, ఒకే అధ్యాయంలో ఉంటుంది, మీరు ఎక్కడికి కదలనక్కర్లేదు. జాగ్రత్తగా ఆ సంతతిని గూర్చి, వారు జీవించిన జీవనాన్ని గూర్చి, వారు ఎంత ప్రత్యేకంగా ఉన్నారో, దేవుని దృష్టి పడేంత గొప్పగా ఎలా జీవించారో, వారి యొక్క జీవన వైఖరిని గురించి మనము కూడా నేర్చుకుందాం. ఓ ప్రత్యేకతను కలిగి జీవిద్దాం. ప్రత్యేకంగా ఉండుడని దేవుడు మాట ఇచ్చినటువంటి ఆ మాటను సఫలీకృతం చేసి భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగింప చేద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి పాత నిబంధన గ్రంథము, ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 1 నుంచి 3 గల వాక్యమును మనం చదువుకుందాం. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమైంది. ఆగండి. ఇర్మియాకు దేవాతి దేవుడి దగ్గర నుంచి ఓ వాక్కు ప్రత్యక్షమైంది. ఆ వాక్యమిటో, ప్రత్యక్షమైనటువంటి మాటలు ఏమిటో చూద్దాం. చదవండి. నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాటలాడి యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా
నేను ఇర్మియా కుమారుడును యజన్యా మనవడునైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేకాబీయుల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చి తిని. చాలు ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఎవరి సంతతి అంటే రేకాబీయుల సంతతి. వీరి గురించినటువంటి సమాచారం క్లుప్తంగా ఇస్తా మీకు. ఈ రేకాబీయులు అనగా వీరు ఒకచోట ఉండేవారు కాదు, అనేక ప్రాంతాలకి నివాసమై వెళ్తూ గుడారాల్లో బ్రతుకుతున్న వారు. వీరి జీవితాలను దేవుడు చూశాడు. వీరి జీవితాల్లో ఏం ప్రత్యేకత ఉందో తర్వాత మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రేకాబీయులు ఎవరయ్యా, ఏంటి వీరి కథ అని చూస్తే, మోషే మామయ్యైన యిత్రో సంతతికి సంబంధించిన సమీప బంధువులుగా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. ఈ రేకాబీయులు ఎవరు అంటే యిత్రో సంతతి అయినటువంటి మోషే మామగారి అయినటువంటి యిత్రో గారి యొక్క సమీప బంధువులుగా మనం చూస్తాం ఈ రేకాబీయులు. ఈ రేకాబీయులను గురించి ఇర్మియాకి వాక్కు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ఇర్మియా, నీవు రేకాబీయుల దగ్గరికి వెళ్ళు, నా మందిరానికి తీసుకురా. నా మందిరానికి తీసుకురావడమే కాకుండా నా మందిర గదులలోనికి వారిని తీసుకువెళ్ళి ద్రాక్షారసము పోయించి వాళ్ళకి త్రాగించు అని సెలవిచ్చాడు. తీసుకొచ్చాడు, చక్కగా వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఘనమైన రీతిలో వారి ప్రత్యేకత బయటపడుతుంది. కానీ ఇక్కడ మనం చూస్తే దేవాతి దేవుడే ఓ రేకాబీ సంతతి అనే సంతతి మీద దృష్టి పడేంత గొప్ప ప్రత్యేకత కలిగి ఉన్నారు వాళ్ళు. ఏమిటి? రేకాబీ అనే సంతతి, రేకాబీల యొక్క సంతతి పైన దేవాతి దేవుని దృష్టి పడేంత గొప్పగా ఉన్నారు. అందుకే ప్రవక్త అయినటువంటి ఇర్మియాను పంపించి వారిని తీసుకునిరా, మందిరపు గదిలోనికి తీసుకువెళ్ళు, ద్రాక్షారసము పోయించు అని మాట్లాడాడు. ఏం ఆఫర్ అబ్బా! అసలు పాస్టర్ గారే మనల్ని పిలిచి చుక్క పోయిస్తున్నారంటే ఎంత, మద్యం ఇస్తున్నారంటే ఇది పెద్ద ఆఫర్, దీన్ని మనం వదులుకోకూడదు అని అనుకుంటారు కదా చాలామంది. కానీ వారు ఏమనుకున్నారో, ఏం చేశారో తెలుసా? వారి యొక్క ప్రత్యేకత ఎలా ఉందో మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము, అదే అధ్యాయంలో 6-8 వచనములు గల వాక్యం చదువుకుందాం. వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులనగునట్లు మీ దినములన్నీయు గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించెను. వీరు తీసుకువచ్చారు. ఇర్మియాకి వాక్కు ప్రత్యక్షమై మందిరంలోనికి రమ్మన్నారు, తీసుకువచ్చాడు. గదులలోనికి తీసుకువెళ్ళి ద్రాక్షారసము ప్రోయించి తాగమని దేవాతి దేవుడు ఇర్మియాకి సెలవిస్తే, ఇర్మియా వాళ్ళందరికీ ద్రాక్షారసము త్రాగండయ్యా అంటాడు. అప్పుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? చక్కగా మంచి ఆఫర్ వచ్చిందే, దేవాతి దేవుడే ఇర్మియా అనే ప్రవక్తను పంపించి మాకు చక్కగా ద్రాక్షారసాన్ని త్రాగిస్తూ ఉన్నాడే అని సంబరి పడిపోలా. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని స్వీకరిద్దాం, మనం ముందుకు కొనసాగదాం అని అనుకోలా. వారి పితరుడైనటువంటి రేకాబీ సంతతి వాడైన యెహోనాదాబు ఏవైతే తమకు ఆజ్ఞాపించాడో అతను మాకు ఆజ్ఞాపించాడు, కావున మేము వాటిని ఏమి జరిగించము అని మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప ప్రత్యేకత అండి! దేవాతి దేవుడే సాక్షాత్తు దైవదాసుడైనటువంటి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై రేకాబీల దగ్గరికి పంపిస్తే, మందిరానికి తీసుకువస్తే ద్రాక్షరసం త్రాగమని చెప్తుంటే మేము దానిని ముట్టము. ఇంకా చాలా చెప్పాడు యెహోనాదాబు. ఏమని చెప్పాడంటే, మీరు పంటలు వేసుకోవద్దు, పంటను పండించవద్దు, ద్రాక్షరసము త్రాగవద్దు, నివాసాలు కూర్చుకొనవద్దు, మీ కొరకే మీరు ఇండ్లు ఏర్పరచుకొనవద్దు, మీరు ఎప్పటికప్పుడు ఒక చోట నుంచి మరొక చోటికి గుడారాల్లో బ్రతకవలసి ఉన్నది.
అని చెప్పి సెలవిచ్చాడు. అలాంటి సంతతి వారిని పిలిచి ఇజ్రాయేలు ప్రజలైనటువంటి దేవుని ప్రియ బిడ్డలుగా పిలువబడుతున్న ఇజ్రాయేలు ప్రజలకి ఓ గొప్ప పాఠాన్ని నేర్పుతున్నాడు దేవాతి దేవుడు. ఓ ప్రత్యేకతను చూయిస్తూ ఉన్నాడు. ఏమని? చెప్పింది చేయకుండా మా పితరుడైన యెహోనాదాబు మాకేదైతే చెప్పాడో వాటిని జరిగిస్తూ ఉన్నాం, వాటిని మాత్రమే జరిగిస్తాం, వీటిని మేము ముట్టనే ముట్టము అని మాట్లాడుతున్నారు. ఎంత మంచి ప్రత్యేకత, ఎంత మంచి విధేయత కలిగి జీవించారు. చాలా మంది అనుకుంటారు విధేయత అంటే తలకాయ వంచేయడం, చక్కగా నెమ్మదిగా మాట్లాడడం, ఏమి మాట్లాడినా సరే చేతులు కట్టుకుని వినయముగా వేషం వేస్తూ చక్కగా ఏది మాట్లాడినా సరే తల ఊపుతూ ఈ రకంగా వినయాన్ని ప్రతిస్పందిస్తూ ఉంటారు, వినయాన్ని కనపరుస్తూ ఉంటారు చాలామంది. కానీ అది వినయం కానే కాదు. ఏది వినయం అంటే ఏవైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో, ఏవైతే దేవుడు అనుసరించమన్నాడో ఆజ్ఞను అనుసరిస్తూ దేవుడు చెప్పిన ప్రతి మాటను స్వీకరించి దానికి అనుగుణంగా నడవడమే విధేయత. పరిశుద్ధ గ్రంథం ప్రకారం విధేయత అంటే ఏమిటంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను చేత పట్టుకుని దేవుడు నియమించినటువంటి మాటను ముందుకు తీసుకువెళ్ళడమే, ఆ మాటకు అనుగుణంగా జీవించడమే నిజమైన విధేయత. ఈ విధేయతను వీళ్ళు కలిగి ఉన్నారు. వీరికి యాజకుడు లేడు, ఓ రాజు లేడు, ధర్మశాస్త్రము లేదు, ఓ రాజులు ఎవ్వరూ లేరు, ఒక ప్రవక్త కూడా లేడు. ఇజ్రాయేలీయుల గోత్రములో ఒక గోత్రము కూడా కానే కాదు. అయినప్పటికీ ఘనమైన ప్రత్యేకతను కలిగి జీవిస్తున్న జీవనం విధానం ఈ రేఖాబీ సంతానికి ఉంది. ఎప్పుడో చెప్పిన యెహోనాదాబు మాటను పట్టుకుని తరం వెంబడి తరం దానిని చేత పట్టుకుని దానికి ఆజ్ఞాపించిన ప్రతి మాటకు విధేయత కలిగి ఉన్నారు. ఈరోజు మనము కూడా దేవుణ్ణి నమ్మిన బిడ్డలుగా విధేయత కలిగి జీవిస్తే దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు. విధేయత కలిగిన కుటుంబాన్ని చూసి దేవుడు ఇష్టపడే కుటుంబంగా ఉంది, దేవుడు మెచ్చే కుటుంబంగా ఉంటుంది. విధేయత కలిగి జీవిస్తే విధేయత కలిగి ఉండాలమ్మా. మనం పరిశీలన చేస్తే రేఖాబీలు ఏ రోజు ధర్మశాస్త్రాన్ని పాటించలా, ఏ రోజు ఒక ప్రవక్త వెళ్ళి వారికి ప్రవచనం చెప్పలా, ఒక రాజును వెళ్ళి వాళ్ళకి గొప్పగా పరిపాలన జరిగించలా, దేవుడే వెళ్ళి సాక్షాత్తు మాట్లాడలా. వీరికి ఇజ్రాయేలు ప్రజలకి ఏమి తక్కువ? యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ధర్మశాస్త్రం ఉంది. ప్రతిదీ కూడా దేవుడు ఏవైతే వీరు కావాలని అడిగారో ప్రతి దాన్ని కూడా దేవుడు సమకూర్చాడు, ప్రతి దాన్ని కూడా దేవుడు వారికి అనుగ్రహించాడు. అలాంటి వారు విధేయత లేకుండా ఎప్పటికప్పుడు నశించిపోతూనే ఉన్నారు, దేవుణ్ణి బాధ పెడుతూనే ఉన్నారు. ఈ రకంగా నేటి క్రైస్తవులంగా బ్రతుకుతున్న మనము కూడా విధేయత లేకుండా, ప్రత్యేకత లేకుండా బ్రతుకుతున్నాం. ప్రత్యేకత లోకానుసారమైన ప్రత్యేకత కాదమ్మా, దేవుడు కోరుకుంటున్న ప్రత్యేకత. సాక్షాత్తు సర్వ సృష్టికి కర్త అయినటువంటి దేవాతి దేవుని దృష్టిని పోయి రేఖాబీల సంతతి మీద పడి ఇజ్రాయేలు ప్రజలకు అనగా దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి బిడ్డకు ఓ మాదిరిగా, ఓ మార్గదర్శకంగా ఉంచేంత గొప్ప స్థాయిలో ఉన్నారు ఈ రేఖాబీలు. ఎక్కడి నుంచి వచ్చింది? మాటను ఆజ్ఞాపించిన ప్రతి ఒక్క మాటకు విధేయత చూపడం వలన మాత్రమే ఆ ప్రత్యేకత లభించింది. అంత ప్రత్యేకత. చివరిగా కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 14-15 వచనములు గల వాక్యాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలంట స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే ఇక్కడ వరకు పరిశీలన చేసి మరలా చదువుకుందాం. ఏమంట? ఈ రేఖాబీ కుమారుడైన యెహోనాదాబు ఏవైతే వారికి ఆజ్ఞాపించాడో అవి స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు వారు విధేయులై ఉన్నారు. కానీ దేవుడు బాధపడుతూ మాట్లాడుతున్న మాట ఏమిటో చూద్దాం. అయితే నేను పెందల కడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను
మీరు నా మాట వినుకున్నారు. మీరు నా మాట వినుకున్నారు. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచు ప్రతి వాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకొనిన ఎడలను అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన ఎడల నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించితిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. చూడండి, దేవుడు బాధపడుతూ మాట్లాడుతున్న మాట మీకేం తక్కువ చేశాను? పెందలకడని లేచి బహుశ్రద్ధగా నా మాటలు మీకు ప్రచురణ చేస్తున్నా. నా బిడ్డలారా, నా పిల్లలారా, ఈ విధంగా మీరు బ్రతకండి, ఈ విధమైన క్రమాన్ని కలిగి ఉండండి అని మీకు ధర్మశాస్త్రం కూడా ఇచ్చాను. కానీ ఇచ్చినటువంటి ఆజ్ఞలను మీరు ఏ రోజు విధేయత చూపలా. ఆ యెహోనాదాబు ఇచ్చిన మాట ఇప్పటికీ స్థిరముగానే ఉన్నది, ఇప్పటికీ చెదరిపోకుండానే ఉన్నది. దానిని అనుసరిస్తున్న వారు కూడా నిజముగా ఘనముగా ప్రత్యేకత కలిగి జీవిస్తున్నారు. నేనైతే పెందలకడ లేచి మీ దగ్గరికి సేవకులను పంపిస్తూ ఉన్నా, ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నా, ఎలా అనుసరించాలో నేర్పిస్తున్నా, ప్రతిదీ కూడా తూచా తప్పకుండా ప్రతి దాన్ని పిన్ టు పిన్ మీకు నేర్పిస్తున్నా. కానీ మీరు మాత్రం ప్రత్యేకత కలిగి జీవించట్లేదు, విధేయత కలిగి జీవించట్లేదు. మీకు స్వాస్థ్యముగా ఏర్పరచాలనుకుంటున్నాడు, ప్రతి దాన్ని కూడా మీరు పొందుకోవట్లేదు. నేను అందరము గమనిస్తే ఇజ్రాయేలు ప్రజలు ఆ కనాను యాత్రలో ప్రతి ఒక్కరూ కూడా చివరికి చేరింది ఎంతమంది? 2. ఒకడు కాలేబు, రెండవది యెహోషువ. ఎందుకు? మిగతా వారంతా దేవుడు ఎప్పటికప్పుడు తమ భక్తుల చేత తనతో మాట్లాడిస్తూ ప్రియ బిడ్డలతో అన్నిటినీ చెప్తూ వస్తూ ఉన్నా విధేయత చూపకుండా, ఓ ప్రత్యేకమైన జీవితం కలగకుండా నశించిపోయారు. చాలామంది నేటి జీవితాల్లో కూడా అంతే. సేవకులను ఏర్పరచుకొని అభిషేకించి ఎన్నుకొని సువార్త అందని చోట్ల మీకు సువార్త అందిస్తూ ఉన్నారు కదా దేవాతి దేవుడు. ఎంతవరకు మీరు విధేయత కలిగి ఉన్నారు? ఎంతమంది ప్రత్యేకత కలిగి జీవిస్తూ ఉన్నారు? రేఖాబీలు అన్యులమ్మ, మనలాగా దేవుడు ధర్మశాస్త్రం ఏనాడు వినలేదు. అయినప్పటికీ వారి పితరుడు ఏమైతే మాట్లాడో దాన్నే చేత పట్టుకున్నారు. మన దేవుడు, మన పితరుడు, మన తండ్రి అయిన ప్రతి భక్తులు మాట్లాడుతున్న ఈ మాటలను మనము హృదయలో ఎందుకు పెట్టుకోలేకపోతూ ఉన్నాం? ప్రత్యేకముగా ఎందుకు జీవించట్లేదు? మనము ఓ నిబద్ధత కలిగి ఎందుకు బ్రతకలేకపోతూ ఉన్నాం? చాలామంది మన జీవితాలు చూసి క్రైస్తవుల వీళ్ళు ఇంత నీచముగా బ్రతుకుతున్నారు. మాట్లాడితే అబద్ధాలు, మాట్లాడితే బూతులు, ప్రతి మోసం, వంచన, దగ, వేషధారణ, అంత ప్రతిదీ కూడా కళ్ళకు కనిపించకుండా ఏదో ఒక పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. ఓ గొప్ప సాక్ష్యార్థంగా మనం బ్రతకాలని దేవాతి దేవుడు, ప్రత్యేకంగా ఉండాలని చెప్పి దేవాతి దేవుడు మనకి ఎదురు చూస్తూ ఉంటే అవిధేయులై శాపానికి గురవుతూ ఉన్నాం. రేఖాబీ సంతతి ఈరోజు మనకు దేవుడు పరిచయం చేశాడు. ఎంత ప్రత్యేకత కలిగి ఉన్నారో మనం చూసాం కదా. ఆ ప్రత్యేకతలో వారు ప్రత్యేకత చూయించిన తర్వాత ఏం ఉపయోగం? అంత ప్రత్యేకత కలిగి ఉన్నారు కదా, వారికి కలిగిన ఉపయోగం ఏమిటి అని చూస్తే ఒక గొప్ప ప్రత్యేకత కలిగి ఆ దేవాతి దేవుడు ఇచ్చిన గొప్ప స్థాయిని పొందుకున్నారు. ప్రత్యేకత కలిగి జీవించాలి అంటే దేవుడు ఏవైతే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో ఆ మాటలను మనం అనుసరించే వారిగా ఉండాలి. రెండవదిగా, దేవుడు ఏవైతే మనకి మాట్లాడుతూ చెప్పుతూ తన సేవకులని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే మాట్లాడుతున్నాడో ప్రతి ఒక్క మాటకి కూడా విధేయత చూపే వారిగా మనం ఉండాలి. అప్పుడు ఘనమైన ప్రత్యేకత మనందరికి వస్తుంది. ఇలా చూపించడం వల్ల, ఈ ప్రత్యేకంగా కలిగి ఉండడం వల్ల వచ్చే గొప్ప లాభం ఏమిటి అంటే నిత్యము ఆయన సన్నిధిలో మనం బ్రతికే గొప్ప అవకాశం దేవుడు మనందరికీ ఇస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిత్యము మనల్ని దాచుకునే వ్యక్తిగా ఉన్నాడు. మనందరినీ అక్కడే హత్తుకుని మనకి ఆయన ఓ గొప్ప ఆదరణ ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ విధంగా ముందుకు కొనసాగుదాం, ప్రత్యేకంగా జీవిద్దాం, ప్రత్యేకము కలిగి ఉందాం. వాక్యం వినే మీరు కూడా ప్రత్యేకత కలిగి జీవించండి, ప్రత్యేకముగా ఉండండి. సంఘములోనైనా, కుటుంబంలోనైనా, జీవించే జీవితంలోనైనా, వ్యాపారంలోనైనా, ఏ పనిపాటలోనైనా సరే ప్రత్యేకము కలిగి జీవిస్తే
దేవుడు ఆనందపడేవాడై ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిలవ పెట్టుకునేవాడై ఉన్నాడు. ప్రార్థనతో ఈ కూడికను ముగించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వచనములకు కారణభూతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు కదా. ఇర్మియాకి వాక్కు ప్రత్యక్షమై రేఖాబీ సంతతి వారి దగ్గరికి వెళ్ళి, నేను చెయ్యమన్నది చెయ్యి, ద్రాక్షరసము త్రాగించు అని చెప్పారు. వారు ఉన్నటువంటి ప్రత్యేకత ఇజ్రాయేలు ప్రజలకు, నేటి ప్రజలుగా ఉన్న మాకు తెలియచెప్పటానికి మీరు వారిని ఎన్నుకొని మీరు ఒక గొప్ప పాఠాన్ని మాకు మీరు నేర్పిన విధి విధానానికై స్తోత్రాలు. ఆనాడు వారి యొక్క యెహోనాదాబు నాయకుడైనటువంటి వారి మాటను తూచా తప్పకుండా పాటించి విధేయులై జీవించారు. ఏది చెప్తే అదే చేశారు. మేము కూడా మిమ్మల్ని నమ్ముకున్నాగా, మీ మాటలు ధ్యానిస్తుండగా, సేవకులు మాతో మాట్లాడుతుండగా మేమందరము కూడా నీ మాటలను ఆచరించడానికి, నీ మాటలకు చెవియొగ్గడానికి, మీరు ఆజ్ఞాపించిన ప్రతి దానిని చేయడానికి విధేయత కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఆ తర్వాత ఒక గొప్ప ప్రత్యేకత కలుగుతుంది. ఆ ప్రత్యేకత వలన మాకు లభిస్తున్నది ఏమిటి అంటే, మీ సన్నిధిలో నిత్యము ఉండే బిడ్డలుగా మేము ఉంటాము అని మీరు మాతో సెలవిచ్చారు. రేఖాభీలను కూడా మీరు చేర్చుకున్నారు. మమ్మల్ని కూడా మీరు చేర్చుకోండి. ప్రత్యేకత కలిగి జీవించలాగున సహాయం చేయమని, మమ్మల్ని మీరు నడిపించమని, సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయలో చక్కగా విత్తబడడానికి 30 60 100 ఫలింప చేయమని యేసు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.